నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నాకు ఇంకో విషయం కూడా కామెంట్ చేయండి. మీకు ముందు వీడియోస్లో రెసిపీస్ కావాలా, లేకపోతే గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలా, మన ఫామ్ వీడియోసా, లేకపోతే హార్వెస్టింగ్ వీడియోసా, లేకపోతే ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి ఎండబెట్టిన టమాటో పచ్చడి. ఈ టమాటో పచ్చడికి మనమైతే కేజీ టమాటోస్ తీసుకుంటున్నామండి. కేజీ టమాటోస్ కంప్లీట్గా ఎర్రగా పండిపోయి ఉన్నవే తీసుకోవాలి. ఎర్రగా పండిపోయి ఉన్న టమాటోస్ తీసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. ఇలా తీసుకున్న టమాటోస్ని మంచిగా కడుక్కొని తడేం లేకుండా ఎండబెట్టుకోవాలి. టమాటోస్ మొత్తం ఎండిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల మనం ఈ పచ్చడి ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అదేంటో మీరు ముందు చూస్తూ ఉంటారు. అలాగే డ్రై అవ్వడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నిటిని ఒక దాంట్లోకి వేసుకొని ఆ తర్వాత కేజీ టమాటోస్కి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలండి. ఈ గ్లాస్ వచ్చేసి టీ గ్లాస్ కొలతతో మనం తీసుకుంటున్నాము. కేజీ టమాటోస్కి 1 గ్లాస్ ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం ఈ టమాటో ముక్కలకి పట్టేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్న ప్రాసెస్లో టమాటోస్ నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవ్వాలి. ఉప్పు టమాటా ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 2 గంటల పాటు అలానే వదిలేసేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే 2 గంటల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటా ముక్కలని లోపలికి పోయి పైన వాటర్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ వాటర్ అన్ని మనం టమాటా ముక్కలకి ఉప్పు కలిపి పెట్టుకున్నాం కాబట్టి టమాటోలో ఉన్న నీరంతా బయటికి వచ్చేసింది. ఇలా ఇప్పుడు ఈ నీరంతా బయటికి వచ్చాక మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటోస్లో నుంచి నీరు లేకుండా ఇక్కడ చూపించినట్టుగా చేత్తో పిండుకోవాలి. ముందు చెప్పాను కదా, టమాటా ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందని. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ముక్కల నుంచి అసలు కొంచెం కూడా నీరు లేకుండా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా టమాటా ముక్కలకి కొంచెం కూడా నీరు లేకుండా టమాటా ముక్కల్ని మొత్తం ఇలా నీరు తీసేసి పక్కకు ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను తీసుకున్న ఈ టమాటా ముక్కలకి కొద్దిగా కూడా వాటర్ లేవండి. ఇలా సపరేట్గా దీని పక్కకు వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక టమాటో సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని నారలేం లేకుండా దీన్ని మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని మనం ముందు టమాటా ముక్కల నుంచి తీసి పెట్టిన రసంలోకి వేసుకోవాలి. చింతపండునంతా ఈ రసంలో వేసేసుకొని టమాటా ముక్కలు ఎండిపోయేంత వరకు ఈ రసాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ముక్కల్ని ఇలా ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎండకి ఒక 2 రోజుల పాటు డ్రై చేసుకోవాలి. మరీ ఎండగా ఉంటే 1 రోజు అయితే సరిపోతుందండి. లేకపోతే కాస్తంత ఎండగా ఉంటే 2 రోజులు పెట్టుకోవాలి. మనం ముందు కలెక్ట్ చేసుకునే ఈ టమాటా రసాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక క్యాప్తో క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల టమాటా రసం ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. 2 రోజుల తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనం తీసుకున్న టమాటా ముక్కలు అన్నీ డ్రై అయిపోయి హాఫ్ క్వాంటిటీకి వస్తుంది. టమాటా ముక్కలు ఎండబెట్టుకున్నప్పుడు ఈ సౌండ్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా టమాటా ముక్కలు ఎండిపోయాయని అర్థం. టమాటా ముక్కలు మంచిగా ఎండిపోతేనే మనకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండిపోయిన టమాటా ముక్కల్ని మిక్సీలోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా ఉండాలి అండి, మరీ సాఫ్ట్గా అవ్వదు. ఎందుకంటే ఇది డ్రై చేసుకున్న టమాటో ముక్కలు కాబట్టి మరీ సాఫ్ట్గా రాదు, కొంచెం బరకగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీగా వస్తుంది. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక బాండీలోకి 1/2 లీటర్ దాకా నూనె తీసుకోండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడితే మంచిదండి, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. లేకపోతే తక్కువ రోజులు నిలువ ఉండడానికి మనం ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నూనె కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని నూనెలో ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కొన్ని ఎండుమిర్చి, ఒక 4 ఎండుమిర్చిలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ ఎండుమిర్చి అనేది మాడిపోతుంది. అలాగే ఒక 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఇలా తొక్క తీసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఈ పోపులోకి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని కూడా మరీ నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోయి ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టదు. సో నూనె కొంచెం చల్లారిపోయాక వేసుకుంటేనే పచ్చడికి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పడుతుంది. వెల్లుల్లిని వేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి.
మనం ఎప్పుడైనా పచ్చళ్ళు చేస్తున్నప్పుడు నూనె ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూడండి. అలాగే ఉప్పు కూడా తక్కువ అవ్వకుండా చూడండి. ఎక్కువ అవుతే బాగుండదండి. తక్కువ అవ్వకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఉప్పు నూనె పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నూనె మొత్తం చల్లబడ్డాక మనం ముందు ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో కారం వేసుకోవాలి. ఉప్పు, కారం 2 ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఒకవేళ కారంలో ఉప్పు కలవలేదు అనంటే సేమ్ క్వాంటిటీ, లేకపోతే కారంలో ఆల్రెడీ ఉప్పు మిక్స్ చేసుంటే చూసి వేసుకోండి. కారం వేసేసుకున్నాక మనం ముందు 2 రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ఉన్న ఈ టమాటో రసాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా! దీంట్లోకి మనం ముందుగా ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌నంతా ఈ పచ్చడిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ నూనెలో మిక్స్ చేసుకోండి. పౌడర్ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, మనం ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా మనం ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న టమాటో రసాన్ని వేసుకోవాలి. అయితే మనం టమాటో రసం ఎంత వేసుకోవాలనేది మనం ఇక్కడ తీసుకున్న పౌడరే చెప్తుందండి. ముందైతే చింతపండుని మొత్తం తీసి దీంట్లో వేసేసుకొని, మనం టమాటో రసం మొత్తం వాడాం కాబట్టి ముందే చింతపండునంతా వేసేసుకోండి. చింతపండునంతా వేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రసాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం టమాటో రసాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. మనం ఈ పచ్చళ్ళలో వేసుకున్న టమాటా ముక్కల్ని ముందు ఎండపెట్టి మిక్సీ పట్టి ఆ పౌడర్ని దీంట్లోకి వేసుకున్నాం కదా! ఎండబెట్టిన టమాటా ముక్కల్ని పౌడర్ చేసి వేసుకున్నాం కదా! ఆ పౌడర్‌కి ఉప్పు, కారం అలాగే చింతపండు పులుపు అన్నీ తగలాలంటే ఇలా మనం ముందు ప్రిపేర్ చేసుకున్న రసాన్ని వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. రసాన్ని వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు మనం ఎండబెట్టుకున్న టమాటా పౌడర్ ఉంటుంది కదా! ఆ టమాటా పౌడర్ ఈ వాటర్‌నంతా అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. ఈ టమాటా పచ్చడిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్‌ల జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర, మెంతి, ఆవాల పొడి వేసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ మనం ఒకసారి వేసి మిక్స్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ మళ్ళీ కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది. అందుకోసమనే మళ్ళీ కొంచెం టమాటా రసాన్ని వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను. మిక్స్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ పక్కకు పెట్టుకున్న మరో 5 నిమిషాలకి మళ్ళీ థిక్‌గా అయిపోయింది. సో మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మీరు మిక్స్ చేస్తున్నప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా మిక్స్ చేసి పెట్టుకోండి. మరీ థిక్‌గా ఉంటే పచ్చడి రుచిగా ఉండదు. అలాగే మరీ లూజ్‌గా ఈ టమాటా రసం ఎక్కువ అయినా కూడా పచ్చడి రుచిగా ఉండదు. అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. తొందరగా పాడవడానికి అవకాశం ఉంటుంది. టమాటా రసం మొత్తం వేసి మిక్స్ చేసుకున్నాక నాకైతే ఇంత టమాటా రసం మిగిలిపోయిందండి. నాకు కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇది ఇంకా రేపటి వరకు ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. సో అందుకోసమని అలానే వదిలేశాను. పచ్చడి చేసుకున్నాక ఒక 2 రోజుల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ దాంట్లో వేసి స్టోర్ చేసుకోండి. ఈ టమాటా పచ్చడి 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. సో మీరు కూడా ఈసారి టమాటా పచ్చడి చేయాలంటే ఇలా ఎండబెట్టి టమాటా పచ్చడి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.